12వ తేదీ నుంచి ఇదే సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం నుంచి ఒక మహా పాదయాత్ర ప్రారంభము చేయబోతూ ఉన్నాము అని ప్రకటిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి దేవాలయము వనదేవతగా, పాదయాత్ర పూర్తి చేస్తూ ఉండేటువంటి తిరుమల గిరిదేవత. ఇక్కడ ఈయన అడవిలో ఉన్నాడు, ఆయన పర్వతం మీద ఉన్నాడు. కాబట్టి అడవి పర్యావరణమే, పర్వతము పర్యావరణమే. దేవాలయాలు అందుకొరకే మన పూర్వీకులు ఇలా నిర్మించారు. నదీ తీరాలలో, వనాలలో, కొండలపైన, సముద్ర తీరాల్లో నిర్మాణం చేసింది. ఎందుకంటే దేవాలయం మాధ్యమంగా ప్రకృతిని కాపాడుకోవటం కోసము. ఈ రోజున హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి, మత మార్పిళ్లు జరుగుతూ ఉన్నాయి. దేవాలయాలలో ఉండే దేవీ దేవతలకు భద్రత లేని స్థితిలో అనేక శక్తులు పెచ్చరిల్లుతూ ఉన్నాయి. వీటన్నింటి పట్ల హిందూ సమాజాన్ని లేపి నిలబెట్టవలసిన అవసరం ఉంది. గణేశోత్సవాలు కావచ్చు, శివరాత్రి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల్లో యువత బాగా పాల్గొంటున్నారు. కానీ దేవాలయాల నిర్వహణ దగ్గరకు వచ్చేటట్టుకి ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకనే ఈ పాదయాత్రలో ప్రధానంగా ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి కానీ, భక్త మండలి కానీ, లేదా ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కానీ ఒకటి రిజిస్టర్ కావాలి. ప్రతి దేవాలయానికి 10 మంది భక్తులతో ఒక భక్త మండలి ఉండాలి. వాళ్ళు ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి హిందూ సమాజానికి ఒక కర్తవ్య బోధ, ఒక బాధ్యత స్వీకరణ, ఈ లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతుంది.